వారేవా జూపల్లి సార్ అంటే జూపల్లి సారే పో. ఏండ్ల సంధి మండలమే దాటని ఎంతోమంది ఆదివాసీలను హైదరాబాద్ తీసుకొచ్చి సిటీ అంతా తిప్పుకొచ్చిండు. పర్యాటక శాఖ మంత్రి అయినందుకు పరమార్థం చెప్పిండు. 5 బస్సుల 200 మందిని పట్నం తీసుకొచ్చి చార్మినారు, ఎయిర్పోర్టు, గోల్కొండ కోట, తారామతి, బారాదరి, లుంబిని పార్కు, శిల్పారామం అసొంటి టూరిస్టు జాగలాన్ని చూయించుకొచ్చిండు సారిగా. జూపల్లి సారు నిరుడు డిసెంబర్ 27వ తారీఖు నాడు ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉట్నూరు మండలం గోండుగూడ అనే ఊర్లకు పోయిండు. ఇక ఆడికి వచ్చిన ఆదివాసీలతోటి మీటింగ్ పెట్టి మీ దాంట్లో ఎంతమంది హైదరాబాద్ సిటీ చూసిరో చేతులు ఎత్తమని అడిగితే 2000కు మీదనే ఉన్న ఆ మీటింగులా 2 తప్పితే ఒక్కరు కూడా చేయెత్తలేదట. ఇక వాళ్ళకు తెలుగు అర్థం కాలేదేమో అని పక్క పొంటే ఉన్న ఎమ్మెల్యే ఎడమబొజ్జన్నతోటి కూడా గోండు భాషలో అడిగిపించిండట. కానీ అప్పుడు కూడా మేమెవలం హైదరాబాద్ చూడలే సారు అని చేతులు ఎత్తలేదట. రాష్ట్ర రాజధాని నగరాన్ని కూడా చూడలేని పరిస్థితుల్లో గోండు గిరిజన ఆదివాసీలు ఉన్నారా అని సారు మనసులో కలుక్కున్నట్టు అయిపోయిందిగా. మిమ్ములు అందరినీ నేనే హైదరాబాద్ తీసుకపోయి సిటీ అంతా తిప్పి చూయిస్తా, మీ అందరినీ దగ్గరుండి నేనే అరుచుకుంటా అని వాళ్ళందరికీ అప్పుడే మాట ఇచ్చిండిగా. అన్నట్టే నిన్న తీర్వాటం చూసుకొని మొదటి విడత కింద 5 బస్సుల 200 మందిని పట్నం తీసుకొచ్చిండు సారు. ఆదిలాబాద్ డిస్టిక్ లో ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఎందుకంటే మాది బాగా లోకల్ అడవి ప్రాంతం అన్నట్టు, మేము ఆదివాసులం.